మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇఫ్ యు లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం. మన దేశంలో యూనివర్సిటీలో కుల వివక్ష ఇది ఎప్పటినుంచో నలుగుతున్న ఒక సీరియస్ ఇష్యూ. అయితే దీని అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ ఇప్పుడు కొన్ని చాలా కఠినమైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అసలు ఇంత సడన్గా ఈ రూల్స్ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? వీటి వెనుకున్న వాదనలేంటి? మన ఎడ్యుకేషన్ సిస్టంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? రండి ఈరోజు దీన్ని లోతుగా విశ్లేషిద్దాం. అసలు విషయానికొస్తే ముందు ఈ నంబర్ చూడండి, 118%, 118%. ఇదేదో చిన్న నంబర్ కాదు, ఇది గవర్నమెంట్ డేటానే చెప్తున్న నిజం. గత కొన్నేళ్లుగా మన యూనివర్సిటీల్లో కుల వివక్షపై కంప్లైంట్స్ ఈ రేంజ్లో పెరిగాయట. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇంత షాకింగ్ పెరుగుదల చూసేకే యూజీసీ ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. సో ఈరోజు మన చర్చలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు ఈ రూల్స్ తీసుకురావడానికి కారణమేంటి? నెక్స్ట్, ఈ వివక్ష క్యాంపస్లలో ఎలా ఉంటుంది? ఆ తర్వాత యూజీసీ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? మరి వాటిపై ఎందుకింత వివాదం నడుస్తోంది? ఫైనల్గా అసలైన సమానత్వం కోసం మనమేం చేయొచ్చో కూడా చూద్దాం. సరే, మనం మొదటి పాయింట్కొచ్చేద్దాం. ప్రేరేపించిన కారణం ఆ 118% పెరుగుదల. ఈ కొత్త రూల్స్ ఏమీ రాత్రికి రాత్రే పుట్టుకరాలేదు. దీని వెనక పెరిగిపోతున్న కంప్లైంట్సున్నాయి, కోర్టుల ఆదేశాలున్నాయి. అసలా నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. అసలు యూజీసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి పెద్దన్న లాంటిది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, రూల్స్ ఏంటి అని నిర్ణయించే అత్యున్నత సంస్థ. క్వాలిటీ ఎడ్యుకేషన్ చూసుకోవడం దీని మెయిన్ డ్యూటీ. వెల్, ఈ కొత్త రూల్స్ రావడానికి యూజీసీ మీద రెండు వైపుల నుంచి ప్రెషర్ వచ్చింది. ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల విషాదకర సంఘటన. ఆ కేసు తర్వాత సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా ఆదేశాలిచ్చింది. మరోవైపు మనమిందాక మాట్లాడుకున్నట్టే ఆ ఆందోళన కలిగించే డేటా. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోవడం. కంప్లైంట్స్ పెరుగుతున్నాయని అంటున్నాం, సరే. అసలు క్యాంపస్లలో ఈ వివక్ష ఎలా ఉంటుంది అంటే ఎలా కనిపిస్తుంది? ఇది కేవలం మాటలతో అయ్యేది కాదు, చాలా రకాలుగా ఉంటుంది. సిస్టంలోనే పాతుకుపోయిన ఒక పెద్ద సమస్య ఇది. విద్యార్థులు దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ వివక్ష అనేది ఒకే రూపంలో ఉండదు. సోషల్ లైఫ్లో అంటరానితనం, సపరేట్గా చూడటం దగ్గర్నుంచి మొదలై ఆర్థికంగా అవకాశాలు రాకుండా చేయడం, క్లాసుల్లో కావాలనే పక్కన పెట్టడం, ఫ్యూచర్లో జాబ్స్ ఇచ్చేటప్పుడు బయాస్ చూపించడం, ఇలా ఒక స్టూడెంట్ లైఫ్లోని ప్రతి స్టేజ్లోనూ ఇది వెంటాడుతూనే ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇలాంటి సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ను మరీ ఎక్కువగా ఎదుర్కొంటున్నారట. సరే, ఇన్ని రకాల సమస్యల్ని చూశాక వీటిని అడ్రస్ చేయడానికే యూజీసీ రంగంలోకి దిగింది. వాళ్ళు తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి? ఆ కొత్త రూల్ బుక్లో ఫ్యాకల్టీకి, కాలేజీలకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ కొత్త గైడ్లైన్స్లో కొన్ని చాలా కీలకమైన పాయింట్సున్నాయి. అవేంటంటే, ఫస్ట్, ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ తాము స్టూడెంట్స్ మధ్య ఎలాంటి వివక్ష చూపలేదని ఏటా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రెండోది, కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడానికి ప్రతి క్యాంపస్లో స్పెషల్ కమిటీలు పెట్టాలి. దీని వెనకున్న మెయిన్ ఐడియా ఏంటంటే వివక్ష చూపాలంటే భయపడేలా చేయడం, అలానే ఇన్స్టిట్యూషన్స్ని మరింత అకౌంటబుల్గా మార్చడం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. యూజీసీ ఈ రూల్స్ తెచ్చింది సరే, కానీ వీటిని అందరూ ఒప్పుకోవట్లేదు. కొందరు ఇది చాలా మంచి స్టెప్ అంటుంటే, ఇంకొందరు ఇది సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది అని గట్టిగా వాదిస్తున్నారు. ఇక్కడే ఈ సొల్యూషన్ కాస్త ఒక కాంట్రవర్సీగా మారింది. సో ఇక్కడ మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఈ కొత్త రూల్స్ నిజంగా సరైన పరిష్కారమేనా? ఇవి సమస్యను సాల్వ్ చేస్తాయా, లేక కొత్త సమస్యలను క్రియేట్ చేస్తాయా? ఈ డిబేట్లో రెండు వైపుల ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ల వాదన విందాం. ప్రొఫెసర్ చంద్రభూషణ్ శర్మ లాంటి ఎడ్యుకేషనిస్టులు ఏమంటున్నారంటే ఈ రెగ్యులేషన్ అవసరం లేదు, మీ ఇన్స్టిట్యూషన్స్ని, మీ అకాడమీషియన్స్ని నమ్మండి అని. వాళ్ల పాయింట్ ఏంటంటే ఆల్రెడీ క్యాంపస్లలో కంప్లైంట్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా, ఈ కొత్త రూల్స్ కేవలం టీచర్ల మీద అపనమ్మకాన్ని పెంచుతాయి తప్ప ఇంకేం చెయ్యవు అని.
కానీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ కూడా అంతే బలంగా వినిపిస్తోంది. డాక్టర్ సూరజ్ యంగ్డే లాంటి స్కాలర్స్ ఏమంటున్నారంటే, మనం స్టార్ట్ చేస్తున్న పాయింటే అన్ఫేర్గా ఉంది. ఆ అన్ఫేర్నెస్ని సరిచేయాలంటే మనకు ఫేర్నెస్ కావాలి అని. వాళ్ళ ఉద్దేశమేంటంటే, అసలు సిస్టంలోనే అసమానత ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాలంటే ఇలాంటి కఠినమైన రూల్స్ తప్పనిసరి అని. సో ఓవరాల్గా చూస్తే ఈ డిబేట్ రెండు వైపులా ఉంది. ఒకవైపు సపోర్టర్స్ ఏమంటున్నారంటే, ఇది వల్నరబుల్ స్టూడెంట్స్కి ఒక ప్రొటెక్షన్ లాంటిది, ఇన్స్టిట్యూషన్స్కి జవాబుదారీతనం నేర్పుతుంది అని. మరోవైపు క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఇది టీచర్ల మీద అపనమ్మకాన్ని పెంచుతుంది, ఇదంతా ఒక పొలిటికల్ మూవ్ అని. ఇది అసలు చర్చ. ఈ మొత్తం డిబేట్లో స్టూడెంట్స్ వాయిస్ కూడా వినాలి. అలోకిత్ త్రిపాఠి లాంటి స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ లాంటి వాళ్ళు ఇంకో యాంగిల్ని చూపిస్తున్నారు. వాళ్ళ భయం ఏంటంటే, ఈ రూల్స్ని కొందరు మిస్యూజ్ చేసి ఫేక్ కంప్లైంట్స్ ఇవ్వొచ్చు, అది స్టూడెంట్స్ అకాడమిక్ కెరియర్నే దెబ్బతీయొచ్చు అని ఆందోళన పడుతున్నారు. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇలా నడుస్తూనే ఉంటాయి. కానీ కేవలం రూల్స్ గురించే మాట్లాడుకోకుండా నిజమైన మార్పు తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? అసలైన సమానత్వం వైపు వెళ్లాలంటే మన ముందున్న దారులేంటి? ఇప్పుడు ఆ పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. చూడండి, ఈ సమస్యకి ఒక్కటే కారణం లేదు, కాబట్టి పరిష్కారం కూడా ఒక్కటే ఉండదు. ప్రాబ్లం మూలాల్లోకి వెళ్ళాలంటే ఒక కంప్లీట్ స్ట్రాటజీ కావాలి. అంటే ఉన్న చట్టాల్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం, క్యాస్ట్ సెన్సిటివిటీపై అందరికీ ఎడ్యుకేట్ చేయడం, ఎకనామిక్గా అవకాశాలు కల్పించడం, కంప్లైంట్స్ డేటాని ట్రాన్స్పరెంట్గా ఉంచడం, ఇలా అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తేనే అసలైన మార్పు సాధ్యమవుతుంది. ఇక్కడ డాక్టర్ యంగ్నే చెప్పిన ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. అసలు మార్పు రావాల్సింది రూల్ బుక్స్లో కాదు, మన మైండ్ సెట్స్లో. అందుకే ప్రతి స్టూడెంట్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా క్యాస్ట్ సెన్సిటివిటీ మీద కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలంటున్నారు. ఇది నిజమే కదా? రూల్స్ అనేవి భయాన్ని క్రియేట్ చేస్తాయేమో, కానీ ఎడ్యుకేషన్ ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తుంది. చివరిగా ఈ యొక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కాగితాలపై రాసిన కొత్త రూల్స్ సమాజంలో ఎన్నో ఏళ్లుగా లోతుగా పాతుకుపోయిన పాత పద్ధతులను, ఆలోచనలను నిజంగా మార్చగలవా? ఇది చట్టానికి, సమాజానికి మధ్య ఉన్న ఒక పెద్ద సవాలు. దీని గురించి ఆలోచించండి.